వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఐడిబిఐ బ్యాంక్ ఆగస్టులో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ పోస్ట్ భర్తీ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. 900 అబోవ్ వేకెన్సీస్ ఉన్నాయి. డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు, మంచి పే స్కేల్తో మీకు జాబ్ అనేది ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మాట్ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం. ముందుగా పోస్టింగ్. ఇది ఆల్ ఇండియా వైడ్ పోస్టింగ్. ఇండియాలో డిఫరెంట్ స్టేట్లో వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా మీరు చేయడానికి సిద్ధంగా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ పోస్టింగ్ ఎక్కడ వస్తుందో తెలుసుకోవాలనుకుంటే కనుక వీళ్ళకి బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయో మీకు తెలిస్తే మీకు బేసిక్ ఐడియా ఉంటుంది. డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేయండి, మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది ఐడిబిఐ బ్యాంక్ సంబంధించిన బ్రాంచ్ అండ్ ఏటీఎం లొకేటర్ వెబ్ పేజ్. ఇందులో మీకు ఒక స్టేట్, ఆ స్టేట్ సంబంధించిన ఒక జిల్లా సెలెక్ట్ చేసుకోండి. కింద సెలెక్ట్ బ్రాంచ్ అని బటన్ ప్రెస్ చేస్తే ఆ జిల్లాలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళవి లిస్ట్ వస్తుంది. దీన్ని బట్టి మీకు పోస్టింగ్ ఇస్తే కనుక ఏ ఊర్లో పోస్టింగ్ ఇవ్వచ్చు బేసిక్ ఐడియా ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీస్. టోటల్ 920 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి కేటగిరీ అన్రిజర్వ్డ్ అవ్వచ్చు, కానీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ప్రతి కేటగిరీలో మంచి సంఖ్యలో పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఎడ్యుకేషన్. మినిమం 55% మార్క్స్తో మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు. అది 3 years డిగ్రీ అవ్వచ్చు లేదా 4 years డిగ్రీ అవ్వచ్చు. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అయితే కనుక వాళ్ళకి 50% ఉన్నా కూడా ఎలిజిబిలిటీ ఉంది. మినిమం 20, మ్యాక్సిమం 25 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. ఇక ఎగ్జామినేషన్ సెప్టెంబర్ 1st వీక్లో ఉండవచ్చేది. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఆగస్ట్ 18th వరకు టైం ఉంది. ఈ లోపల మీరు ఆన్లైన్ అప్లై చేయాలి, ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. దీనికి సెలక్షన్ ప్రాసెస్లో ఏంటంటే ఫైనల్గా షార్ట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. దాంతోపాటుగా మీకు ఒక వెయిట్ లిస్ట్, అంటే సెలెక్ట్ అయిన తర్వాత కొంతమంది జాయిన్ అవ్వచ్చు, లేదా కొంతమంది వేరే ఆప్షన్ వస్తే కనుక ఇది మిస్ చేసుకుంటారు. సో అటువంటి సిచ్యువేషన్లో ఎవరైతే వెయిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. కాబట్టి ఉన్న 900 వేకెన్సీస్ కాకుండా ఇంకా ఎక్కువ మంది కూడా షార్ట్ లిస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అడ్మిట్ కార్డ్స్ మీరు ఆగస్ట్ లాస్ట్ వీక్లో, అంటే ఆగస్ట్ 27 నుంచి మీరు వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. వన్స్ అప్డేట్ రాగానే మన టెలిగ్రామ్ ఛానల్ మీకు అప్డేట్ పోస్ట్ చేస్తాను. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి మీరు ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వారు ఉంటే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది. ఛానల్ నేమ్ వచ్చి తెలుగు జాబ్ పోర్టల్ని సెర్చ్ చేయండి. ఎగ్జామ్ సెంటర్స్. ఏపీలో మనకు చాలా సెంటర్స్ ఉన్నాయి. వైజాగ్, తిరుపతి, విజయవాడ ఇవే కాకుండా మామూలు రీజన్కి సంబంధించిన సెంటర్స్ ఉన్నాయి. చీరాల, చిత్తూరు, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ ఇలా చాలా సెంటర్స్ ఉన్నాయి. మీకు దగ్గరలోనే ఎగ్జామ్ సిటీ వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణ అయితే మీరు హైదరాబాద్ ఒకటి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ కట్ ఆఫ్ డేట్ అనమాట. 1 July 2021 ఆ డేట్ కల్లా మీరు ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అంటే రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అడిగారు. మనకి ఏ ఎగ్జామినేషన్ తీసుకుని ఒక బ్యాంక్ అనే కాదు, మీరు సెంట్రల్ అవ్వచ్చు, స్టేట్ అవ్వచ్చు, ప్రైవేట్ జాబ్ నోటిఫికేషన్ కానీ ఏదైనా కూడా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ మ్యాండేట్గా అడుగుతున్నారు. సో మీకు టైం ఉంది కాబట్టి మీరు బేసిక్ కంప్యూటర్ కోర్స్ ఎక్కడ దగ్గరలో పూర్తి చేయండి. ఇన్స్టిట్యూట్లో లేదా ఆన్లైన్లో చూసి నేర్చుకోండి. అంటే ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్ ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా ఈ కంప్యూటర్ నాలెడ్జ్లోకి వస్తుంది అనమాట. బేసిక్ ఐడియా ఉంటే పర్వాలేదు, లేకపోతే బేసిక్ కోర్స్ పూర్తి చేస్తుంటే DCN కోర్స్ ఉంటుంది మనకి, డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్ అని 3 months లేదా 2 months కోర్స్ పూర్తి అవుతుంది. అటువంటి కోర్స్ నేర్చుకున్నా మీకు మంచి యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసినప్పుడు, లేదా ఇంటర్వ్యూ కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్ తీసేటప్పుడు ఇటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్. కట్ ఆఫ్ డేట్ వచ్చి 1 July 2021. ఇదే కాకుండా మనకి ఏజ్ రిలాక్సేషన్, అంటే ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఓబీసీ వారికి 3 years, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఇలా ప్రతి ఒక్క కేటగిరీ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. మీకు కావాలంటే టేబుల్ చెక్ చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది మనకి జనరల్ కాంపిటేటివ్ సిలబస్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 90 minutes టైం ఉంటుంది. మీకు సిలబస్ చూస్తే రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, యాప్ట్యూడ్ 50 questions, 50 marks. టోటల్ 150 questions అడుగుతారు. అన్ని కూడా మీకు ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో పేపర్ ఉంటుంది. నెక్స్ట్ రాంగ్ ఆన్సర్. మీరు రాంగ్ పెడితే మార్క్ కట్ చేయడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంది 0.25. సో వన్స్ మీరు ఆన్లైన్ ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. అంటే ఒక ఎంప్లాయీ కింద తీసుకునే ముందు కంటే బేసిక్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. జనరల్ బ్లడ్ టెస్ట్ అవ్వచ్చు, లేదా ఎక్స్రే కానీ ఇటువంటి టెస్ట్లు అంటే ఉంటాయి కామన్గా. అది ఈ ఒక్క ఆర్గనైజేషన్ కాదు, మీరు ఏ జాబ్కి వెళ్ళినా కూడా నార్మల్గా ఈ ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. అది పెడతారు. వన్స్
ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్ని పక్కాగా ఉంటే మీ యొక్క డాక్యుమెంట్ అప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ తీస్తారనమాట. సో మీకున్న మార్క్స్ని బట్టి ఎక్కడ దగ్గర పోస్టింగ్ ఇస్తారు. ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఆగస్ట్ 18 వరకు మీకు అవకాశం ఉంది. మీరు ఆన్లైన్ అప్లై చేయాలంటే కొన్ని డాక్యుమెంట్స్ కావాలి. అవి ఏంటో చూద్దాం. ముఖ్యమైన విషయం ఏంటంటే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫినిష్ అయ్యే వరకు కూడా సేమ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ మీరు మెయింటైన్ చేయండి. మీకు ఫ్యూచర్లో మీకు కమ్యూనికేషన్ చేయాలంటే అవే ఇంపార్టెంట్. ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మీరు సైన్ చేయాలి. సో అది మీరు ఆన్లైన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికి డైమెన్షన్ ఇది. నెక్స్ట్ మీరు ఏంటంటే ఒక లెఫ్ట్ థంబ్ వేయాల్సి ఉంటుంది. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇవన్నీ కూడా ఆన్లైన్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఒక సైజ్ మెన్షన్ చేశారు. మీకు ఇది చేసుకోవడం వస్తే మీరు ట్రై చేయొచ్చు. మన ఛానల్లోని ఆన్లైన్ అప్లికేషన్ హౌ టు అప్లై ఆన్లైన్ ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన డిఫరెంట్ వీడియోస్ ఉంటాయి. వాటిలో మీకు ఇటువంటి ఇమేజ్ ఏ విధంగా మాడిఫై చేసుకోవాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఒకవేళ మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఎవరైనా ఫోటో తీసుకున్నప్పుడు ఫోటో స్టూడియో వాళ్ళకి ఈ యొక్క నోటిఫికేషన్ సైజ్ మెన్షన్ చేయండి. వాళ్ళే మీకు సైజ్ ప్రకారం క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇది హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్. ఇక్కడ ఏమైతే ఒక బాక్స్లో ఇన్ఫర్మేషన్ కనిపిస్తుందో ఇది ఎవరైతే అప్లై చేస్తున్నారో క్యాండిడేట్ వాళ్ళు ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసి స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఫీజు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వీళ్ళకి 200 రూపీస్ ఫీజు అయితే ఉంది. సో మిగతా వారందరూ కూడా 1000 రూపీస్ ఫీజు పే చేయాలి. ఇది వీళ్ళకి అప్లికేషన్ ఫీజు ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్. సో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకి ఏంటంటే అప్లికేషన్ ఫీజుని మినహాయింపు ఉంది. అందుకే 200 రూపీస్ అది. మీరు ఆన్లైన్ ద్వారా ఫీజు పే చేసుకోవచ్చు. నెక్స్ట్ పే స్కేల్. సెలెక్ట్ అయిన వారికి ఫస్ట్ ఇయర్ 29,000, తర్వాత 31,000 సెకండ్ నుంచి ఉంటుంది, థర్డ్ ఇయర్ నుంచి 34,000. ప్రజెంట్ వీటిని కాంట్రాక్ట్ పద్ధతిపై తీసుకుంటున్నారు. ఇనిషియల్గా 1 ఇయర్ పాటు మీకు జాబ్ డ్యూరేషన్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ బై ఇయర్ మీకు వాళ్ళు మీ యొక్క జాబ్ డ్యూరేషన్ని వాళ్ళు రెన్యూ చేస్తారనమాట. మీ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ముందు చెక్ చేసుకుని అప్పుడు రెన్యూ చేయడం జరుగుతుంది. అప్ టు ఇంకొక 2 ఇయర్స్. టోటల్గా 3 ఇయర్స్ పాటు మీకు ఈ డ్యూరేషన్ ఉంటుంది. వన్స్ 3 ఇయర్స్ ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళని అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ కేటగిరీలోకి తీసుకోవడానికి కూడా మంచి అవకాశం అయితే ఉంది. జనరల్గా ఇటువంటి ఆర్గనైజేషన్లో డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. వాళ్ళకి మళ్ళీ విడిగా సెలక్షన్ ప్రాసెస్ అన్నీ ఉంటాయి. ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలి. తర్వాత మీకు హయ్యర్ పోస్టింగ్ అనేది వస్తుంది. సో ఆ పోస్టింగ్ వెళ్ళాలంటే ముందు మీరు ఇయర్ బై ఇయర్ మీ యొక్క పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ రావాలి. ఇంప్రూవ్మెంట్ ఉంటేనే ఫర్దర్ మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ అది కాంట్రాక్ట్ పద్ధతి అనమాట. ఇది వాళ్ళు ఏమైతే మ్యాండేటరీ కొన్ని సర్టిఫికేషన్ మెన్షన్ చేస్తారో అవన్నీ మీరు ఎగ్జామినేషన్ పాస్ అవ్వాల్సి ఉంటుంది మీకు పోస్టింగ్ తగ్గట్టుగా. ఇది ఆన్లైన్ అప్లికేషన్. చాలామంది ఎస్బీఐ ఎగ్జామినేషన్ కానీ ఐబీబీఎస్ ఎగ్జామ్ అప్లై చేస్తూ ఉంటారు. సేమ్ అదే ప్యాటర్న్, లింక్ కూడా అదే ఉంటుంది. మీకు కొత్త వారందరూ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కింద మీకు కొన్ని లింక్స్ ఉంటాయి ఏ విధంగా అప్లై చేయాలి. ఎఫ్ఏక్యూ అని చెప్పేసి మనకి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, అదర్ డాక్యుమెంట్ గైడ్లైన్స్ అనమాట. సో మీరు ఫోటో స్టూడియో కానీ లేదా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ చూపించండి. వాళ్ళు ఈ యొక్క సైజు ప్రకారం మీ యొక్క అప్లికేషన్ తగ్గట్టుగా ఆ ఇమేజ్ని మాడిఫై చేసుకున్నప్పుడు స్టార్ట్ చేస్తారు ప్రాసెస్ అనేది. నెక్స్ట్ మీరు ఆన్లైన్లో ఆగస్ట్ 18 వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత మీ యొక్క చలానా అవ్వచ్చు, లేకపోతే మీ యొక్క అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాలంటే సెప్టెంబర్ 2 వరకు అవకాశం ఉంది. ఈ లోపల మీ యొక్క అప్లికేషన్ మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. సో ముందుగా న్యూ రిజిస్ట్రేషన్. బేసిక్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇస్తే బేసిక్ రిజిస్ట్రేషన్ ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది. వాటిని యూజ్ చేసుకుని మీరు ఫర్దర్గా అడ్మిట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. అది మ్యాండేటరీ. ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఫినిష్ అయ్యే వరకు వాటి రెండింటిని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ముందుగా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తర్వాత ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ డీటెయిల్స్ అంటే మీ యొక్క కేటగిరీ కానీ, అడ్రస్, మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎగ్జామ్ సెంటర్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. తర్వాత ప్రివ్యూ చూసుకుంటారు. అప్లోడ్స్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి. ప్రివ్యూ చూసుకుని పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. వన్స్ మీరు ఫస్ట్ స్టెప్ మాత్రమే ఫినిష్ చేశారు, లేదా మధ్యలో ఎక్కడన్నా అప్లికేషన్ ప్రాసెస్ మధ్యలో ఉండగా పవర్ ఆఫ్ అయిన సంథింగ్ ప్రాబ్లమ్ వచ్చి నెట్ డిస్కనెక్ట్ అయ్యి అప్లికేషన్ సగంలో ఆగిపోయినా కూడా తిరిగి మీరు అప్లై చేసుకోవచ్చు ఆ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉంటే. ఇది ఫ్రెండ్స్ ఐడిబిఐ బ్యాంక్ సంబంధించి రీసెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ జాబ్ అప్డేట్స్ తెలియాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.